ఇంట్లో బాగుంది. అవును, నువ్వు పావును ఎక్కడ చూసావు? నేనేమి పావును చూడలేదు. మీరు పావుని అరిచారు కదా, అందుకనే నేను మీకు హెల్ప్ చేయడానికి పావుని అరిచాను. మీరు దీన్ని చూసి ఎందుకని భయపడుతున్నారు? దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం? మా హార్మోని పెట్టి కిందే గుడ్లు పెట్టి మమ్మల్ని పొదిగింది, అందుకనే మాకు సంగీతం అబ్బింది. కాబట్టే మా మాటలు ఇలా సంగీతంగా ఉన్నాయి. రండి మనమందరం ఓ చోట కూర్చొని మాట్లాడుకుందాం. ఎలా కూర్చొని మాట్లాడడం? మీకేమన్నా కాళ్ళు ఉన్నాయా నొప్పెట్టడానికి? అలాగే ఉండి మాట్లాడండి. మెడలో ఎందుకు అందరికి నెంబర్స్ ఉన్నాయి? ఎందుకంటే వాళ్ళకి పట్టుకోవడానికి చేతులు లేవు కదా. మా గురించి మీరు అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు కదా, అయితే వినండి. అనగనగా ఒక రాజా ఉండేవారు. బంగారం సి మైనర్, సరేనా? ఓకే. ఒక రాజా ఉండేవారు. ఆయన రోజు ఆయన పామునిచ్చిన ఆట ఆడుకుంటూ ఉన్నాడు. నేను 12వ గడిలో ఉండే పాముని ఆయన నన్ను చంపేసి 3వ గడిలోకి తీసుకొచ్చి పడేశారు, తెలుసా? ఈ రోజు నువ్వే నాకు డైస్ గా ఉండబోతున్నావు. డైసు అంటే తాలు రైసు మిక్స్ అయినదా? లేదు లేదు, డైస్ అంటే దాయం అని అర్థం. జంతువులతో ఈ విధంగా ఆడుతూ ఉంటే అసలు ఆ సంతోషమే. ఇంత పెద్ద ఏరియాలో ఫుట్బాల్ మ్యాచ్ ఆడితే చాలా బాగుంటుంది. మీకు ఫుట్బాల్ మ్యాచ్ ఆడటం వచ్చా? సారీ, నేను ఒక విషయం మర్చిపోయాను. మన దగ్గర అసలు ఫుట్బాలే లేదు కదా. కామెడీ చేశాను. ముక్కుకు పెట్టుకునే బంగారాన్ని ఏమంటారు? ముక్కు పుడక. ఓకే. అయ్యి, నన్ను ఎందుకు కొట్టావు? ముక్కుని పొడిచాను. అటు చూడండి, తోక చుక్క కింద పడబోతోంది. అరే, దాన్ని బాగా చూడు, అది మన శత్రువు. త్వరగా పారిపోండి. అవునా, ఒక నిమిషం, నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. అవునా, పరిగెత్తు, వేగంగా వచ్చే. ఆరు పడిందా? ఒక రోజంతా ప్రయత్నించి రేసులో పరిగెత్తి దొరికిందేంటో తెలుసా? పావు మెట్లలో వేగంగా నడవడం మాత్రమే, ఇంకేమీ దొరకలేదు. అరే, నీకేమీ పర్వాలేదులయ్యా. నా గూడు అక్కడ 8వ నెంబర్లో ఇరుక్కుపోయింది చూడు.
3 రోజులుగా నా గూడు దగ్గరికి వెళ్ళాలని నేను ఎంతగానో ప్రయత్నిస్తున్నాను, కానీ మధ్య మధ్యలో పాములు వస్తూ ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. మీ దృష్టంతా ఎక్కడుంది? మర్యాదగా ఆట ఆడతారా లేక నడ్డి వేరగొట్టమంటారా? చెప్పండి. ఈ రాజును చూడడానికి చాలా భయంగా ఉంది. ఆ పాములతో పాటు మనల్ని కూడా బానిసల్ని చేసి మనతో ఆడుకుంటాడనిపిస్తోంది. ఐడియా. రాజుగారు ఒక్క నిమిషం. అరే అసలు నువ్వెవరయ్యా? నీకు ఏం కావాలి? మారిపోయా. అదేంటంటే ఈ ఆట ఆడడానికి చట్టాలన్నీ ఇప్పుడు మారిపోయాయి. మేము ఈ ఆట అసోసియేషన్ నుంచి వస్తున్నాం. కొత్త రూల్స్ గురించి చెప్పడానికి వచ్చాం. మీరు బోర్డులోకి రండి. ఫస్ట్ రూల్ అదే, ఎవరైతే ఆడతారో వాళ్ళే బోర్డు మీద ఉండాలి. ఇప్పుడు ఇది 2వ రూల్. ఇక్కడున్న ఈ పాము మీ మీద దాడి చేస్తుంది. నేను ఇప్పుడు ఒకే పెట్టెలో కదా నిలబడి ఉన్నాను. మరి ఈ పాములు ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి? పాములన్నీ కలిసికట్టుగా ఉన్నాయి. ఒకరి మీద దాడి చేస్తే అన్ని కలిసి దాడి చేస్తాయి. ఇదే కొత్త రూల్. ఓహో, ఈ రాజునే బందీగా మార్చేస్తారా? ఇప్పుడు మీ అందరినీ ఏం చేస్తారో చూడండి. రాజుగారు, ఓ రాజుగారు, ఇలా చూడండి. నన్ను బలహీనుడు అనుకోకండి. నేను పెద్ద బలవంతుడిని. నేను తలుచుకుంటే మీ చేతుల్లో నుంచి క్షణంలో తప్పించుకోగలను. అలాగా? అయితే సరే, కానీ ఇది మొదలు పెట్టడానికంటే ముందు మీ చేతుల్లో నుండి నన్ను వదిలేయాలి. ఇదిగో వదిలేను. చూసావా నీ నుండి ఎలా తప్పించుకొని ఎగురుతున్నాను? ట్రిప్ లో నుంచి తిరిగి వస్తున్నాం కదా, అందుకని మర్చిపోకుండా ఇలా చేస్తున్నాను. ఇలాంటి అద్భుతమైన పనులు నువ్వు మాత్రమే చేయగలవు. వీడు మర్చిపోలేనంతగా మనం ఏం పని చేయబోతున్నాం మిత్రులారా? అది నేను చెప్తాను. అరే మనమే వాళ్ళ ఖైదీలు అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. పిల్లి మియా మియా అంటుంది, కానీ సింహం గర్జిస్తుంది. ఇంతకాలం వాళ్ళకి బానిసలుగా ఉన్నాం, ఇక మీదట అలా ఉండం. నాన్న ఇంటికి లేటుగా వస్తే అమ్మ తలుపు అసలు తెరవదు. టక్ టక్. ఈ టక్ టక్ అంటే ఏంటి? నాన్న ఇంటికి లేటుగా వచ్చినప్పుడు అమ్మ నాన్న వీపు మీద ఇచ్చేది చెప్ చెప్. ఈ చప్ చప్ కి అర్థం ఏంటి? మా నాన్న గురించి అసలు నీకేం తెలీదా?
నేనే చాలా పెద్ద వీరుని పొట్టక్లి. నా ముందు ఎవరు నిలబడినా సరే నేను అసలు భయపడకుండా వాళ్ళని తొక్కేస్తాను. చూయింగం లాగా. అక్కడ ఎన్ని ఎలుకలు ఉన్నాయంటే తప్పకుండా కిటీ ఇంకా సన్నీ ఆ ఇంట్లోనే ఉంటారేమోనని నాకు డౌట్ గా ఉంది. ఇదిగో ఇప్పుడు వాళ్ళని ఎలా కాపాడ్డాం? రా టీ తాగొద్దాం. ఈ రాయిని మనం చీసులా మార్చేద్దాం. ఆ గేటు సేఫ్ అనుకుంటాను, మనం అటువైపు వెళ్దాం. ఇది నాది. ఇప్పటి వరకు వాళ్ళని చూసి భయపడ్డ కాలం అంతా పోయింది. ఈ చిలక ముక్కని కోసేయ్, డాగి తలని నరికే, 2 పిల్లల ఎముకని నరికే. బన్నీ క్యాచ్. అటు చూసారా, రోడ్ రోలర్ వస్తోంది. మాకు తెలుసు, ఇప్పుడు మేము వెనక్కి తిరిగి చూస్తే నువ్వు ఇక్కడి నుంచి పారిపోతావు. కాబట్టి ఇప్పుడు ఎవరు వెనక్కి చూడరు. మరి ఏదిగా నా మాట వినొచ్చు కదా. ఇప్పుడు వాళ్ళని కట్టేసే తాడులాగా మారిపోండి. నేను మీకు బానిసలు కాదు, ఆ రోజులు మారిపోయాయి. మిమ్మల్ని నేను విడిచిపెట్టను. నేను మెడికల్ స్టోర్ కి వెళ్ళాలి. అప్పుడు నువ్వు ప్రశాంతంగా కింద పడుకోలేవు. ఆ పని ఎవరు చేస్తారు? అదంతా చాలా బోర్. నువ్వెందుకు పిల్లల్ని శత్రువులు అనుకుంటున్నావు? ఎందుకు వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చావు? అది చాలా పెద్ద కథ. సరే వదిలే, చెప్పొద్దు. సరే అయితే వినండి. ఈ పిల్లలన్నిటి నేను కావాలని ఖైదు చేయలేదు. ఈ సన్నీ అలాగే తనతో పాటు ఉన్న వాళ్ళందరూ నన్ను చాలా ఇబ్బంది పెట్టారు.
పెద్దోడా నువ్వు నీ ఆఫీస్ రూమ్ లో కూర్చొని ఉండాలి. అవును, మీ సీఈఓ క్యాబిన్ లో. నేను ఒక మంచి సీఈఓగా ఉండాలని ఆశపడుతున్నాను. మీరు బాగా పనిచేస్తున్నారా లేదా అని ఎవరు చెక్ చేస్తారు? ప్లేట్ ఏంటి ఇంత బరువుగా ఉంది? ఇదేంటి షర్బతా లేక డంబుల్సా? నా వల్ల కావట్లేదబ్బా. సార్ నాకు ఒక చిన్న ప్రాబ్లం ఉంది. అలాగా, చెప్పు ఏంటో వెంటనే సాల్వ్ చేసేద్దాం. సార్ అది ఏంటంటే శాలరీ. సరే అర్థమైపోయింది. నీకు సాలరీ తీసుకోవడం చాలా కష్టంగా ఉంది కదా. ఇంకేం దిగులు పడకు, ఇక నుంచి నీకు సాలరీ లేదు, సాలరీ ఉండదు, ఇక నీకు ప్రాబ్లం కూడా ఉండదు. వెళ్ళు. హలో, ముందు ప్లగ్ ని పెట్టలేవు. సారీ. అమ్మయ్య, నేను ఇక్కడ సేఫ్ గా ఉన్నాను. ఏం జరుగుతుంది ఇక్కడ? హనీ చీకు షేక్ చేస్తున్నావా లేదంటే ఈ హోటల్లో షేక్ చేస్తున్నావా? మీరందరూ ఎందుకు ఇంత టెన్షన్ అవుతున్నారు? మీరేం దిగులు పడకండి, నేనే మొత్తం క్లీన్ చేస్తాను. ఈ సెలబ్రేషన్ ఎందుకని ఇప్పుడు స్టార్ట్ అయింది? అరే సెలబ్రేషన్ కాదు, షార్ట్ సర్క్యూట్ అయింది. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళు. ఎలాగో లైట్ తప్పించుకుంది. ఇదిగో జోర్దార్ తోక ఇరుక్కుంది. ఏంటి అనుమానమా? ఎందుకని నువ్వు అన్ని విషయాలకు అనుమాన పడుతున్నావు? తోకెరుక్కుందని తెలుస్తోంది. అరే తెలుస్తుందంటున్నావు కానీ సాయం చేయడం లేదే. హనీ ఆ ప్లైవుడ్ ని తీ. ఈ బంకబట్టి గాడికి అసలు ఏం అర్థం కాదు. మేము ఎంత అందమైన డాల్ హౌస్ కట్టబోతున్నామో నువ్వే చూస్తావు. ఆపండి. ఏమైంది? కిట్టి డాల్ కి మీరు ఇంత చిన్నదిగా ఇల్లు కడతారా? హనీ డాల్ హౌస్ ఇలాగే కట్టగలం. ఇది చిన్న డాల్ కి సరిపోతుంది, కానీ కిట్టి డాల్ పెద్దదవుతూ ఉంది కదా. కదా కిట్టి? అవును, పెద్ద ఇల్లు కావాలి. గోడకి పింక్ కలర్ పెయింట్ వేయినా లేకపోతే బ్రౌన్ కలర్ వేయినా? ఆరెంజ్ కలర్ కొట్టు. ఆరెంజ్. శబాష్ శబాష్ శబాష్, ఏం పని చేశారు చూడ.
కిట్టి బాగుందా చెప్పు. హా, చాలా బాగుంది. ఒకటి మాత్రం తక్కువైంది. శబాష్ శబాష్ శబాష్. ఇంకా దానికి తక్కువేమైంది? చూసారా, ఈత కొట్టే కొలను రెడీ అయ్యింది. ఏంటి అనుమానమా? చాలా బాగుంది, నేచురల్ గా ఉంది. కానీ ఏమైంది కిట్టి? ఇందులో స్లైడింగ్ పెట్టామంటే వాటర్ పార్క్ లాగా చాలా బాగుంటుంది. సరు అందరూ కలిసి నన్ను ఇరికించారే. గెలిచానంటే కిట్టి కోపడుతుంది, ఓడిపోయానంటే ఆ తర్వాత కిట్టి మొహాన్ని నేను చూడలేను. ఏదో గొప్పగా సాధిద్దామని ఇక్కడికి వచ్చి అందరి చేత ఇలా నిందపడ్డావేంటి మిత్రమా? చప్పట్లు. కిట్టి ఓడిపోయి కోపడిందంటే ఓదార్చొచ్చు, కానీ నేనిందులో గెలిచి తీరాలి. టోటల్ సిటీలో మన డాల్ పోస్టర్ ని అంటించేద్దాం. బన్నీ త్వరగా పనిచేయి. ఇక్కడ ఏం జరుగుతోంది? ప్రచారం టోటల్ ఈ ఏరియా అంతా ఓటేస్తుంది. ఆ రోబో కిట్టి డాల్ ఎవరో తేల్చేస్తారు. మీరే నన్ను కావాలని ఇరికించారు, మిమ్మల్ని నేను వదలను. నిన్ను వదిలిపెట్టను. మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. నువ్వు గెలవడం కోసం ఇలాంటి పనులు కూడా చేస్తావా? నా డాల్ పోస్టర్ ని చీట్ చేసావా? నేను అలా చేయలేదు. ఇవాళ క్వాలిటీ టెస్ట్ సన్నీ రోబోనే ది బెస్ట్. మీ ఓట్ ని రోబోట్ కు వేయండి. మీ ఓట్ ని రోబోట్ కు వేయండి. మీ ఓట్ ని రోబోట్ కు వేయండి. మా క్వాలిటీ బెస్ట్, సన్నీ రోబోట్ బెస్ట్. ఈస్ట్ ఆర్ వెస్ట్, కిట్టి డాల్ బెస్ట్. మీ ఓటు డాల్ కే వేయండి. మీ ఓటు డాల్ కే వేయండి. ఈస్ట్ ఆర్ బెస్ట్, కిట్టి డాల్ మాత్రమే బెస్ట్. ఈస్ట్ ఆర్ వెస్ట్, కిట్టి డాల్ బెస్ట్. ఈస్ట్ ఆర్ వెస్ట్, కిట్టి డాల్ బెస్ట్. ఈస్ట్ ఆర్ వెస్ట్, కిట్టి డాల్ బెస్ట్. మా క్వాలిటీ బెస్ట్, సన్నీ రోబోట్ బెస్ట్. బాగుందే. మిమ్మల్ని నేను ఇలా రమ్మని చెప్పలేదు, ఈలోపు వచ్చేసరే. వెళ్ళిపోండి. ఇలా రమ్మని నేను పిలిచినప్పుడు మీరు వస్తే చాలు, అర్థమైందా? ఇలా రండి, ఒక విషయాన్ని చెప్పి వెళ్ళండి. ఎందుకు వచ్చారు? మీరు చెప్పే విషయంలో ఏదైనా ముఖ్యమైన పని ఉంటే అప్పుడు నేను చెప్తాను, అయ్యి బాబాయ్ సూపర్ అంట. లేకపోతే చేతులు కాళ్ళు కట్టేసి రైల్వే ట్రాక్ లో పడుకోబెడతా. డాక్టర్ బాలు, నా రోబోట్ కి ఇంకా కిట్టి డాల్ కి కాంపిటీషన్ జరుగుతోంది. ఎవరిది బెస్టో తెలియాలి. సన్నీ ఏమనుకుంటున్నాడంటే మీరు కిట్టి డాల్ కే ఓటే. ఈస్ట్ ఆర్ వెస్ట్, కిట్టి డాల్ బెస్ట్. ఈస్ట్ ఆర్ వెస్ట్, కిట్టి డాల్ బెస్ట్. మా క్వాలిటీ బెస్ట్, సన్నీ రోబోట్ బెస్ట్. మా క్వాలిటీ బెస్ట్, సన్నీ రోబోట్ బెస్ట్. ఓయ్ పిల్లలారా, మీ ఓటు సన్నీ రోబోకే వేయాలి, అర్థమైందా? ఇదిగో పిల్లలు, కిట్టి డాల్ కి ఓటు వేయండి.
డాల్ కి ఎవరైనా ఓటు వేయకపోతే వాళ్ళ మొహం మీద ఘాటు వేస్తాను చప్పట్లో. ఏయ్ బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నేను గాడిదనే, కానీ నాకు ఒక విషయం బాగా తెలుసు. మీరు ప్రచారం చేశారంటే కిట్టి డాల్ ఖచ్చితంగా ఓడిపోతుంది. బ్రేకింగ్ న్యూస్! పెళ్ళాం మొగుడుతో గొడవపడి ఇంట్లో ఉన్న ప్లేట్ ని పగలగొట్టింది. కొద్దిసేపటికి ముందు దొరికిన సమాచారం, సిటీలో ఒక ఏరియాలో అతి త్వరలో జరగబోతుంది. ఒక రోబో అండ్ డాల్ మధ్య కాంపిటీషన్ జరగబోతుంది. ప్రశాంతంగా పడుకోవాలంటే ఇప్పుడే పడుకోండి, ఎందుకంటే ఈ ఛానల్లో రేపొద్దున మీరందరూ ఈ లైవ్ కాంపిటీషన్ ని చూడబోతున్నారు. కిట్టి డాల్ మూమెంట్ కోసం ఎవరో ఒకరు కావాలి, కానీ నా రోబో దానంతటే చేస్తుంది. రిమోట్ ప్రాబ్లం అయిపోయింది. ఏ ఆగో, నీకు తెలుసా నా హస్బెండ్ బాక్సర్. అది నా రోబో. ఈ రోబో చాలా గొడవలు చేసింది. ఆల్రెడీ అందరూ మీరు అలాగే ముందు వెళ్తూ ఉండండి, నేను మీ వెనకే వస్తాను. ఇంతకంటే వేగంగా పరిగెడితే నేను ఈ ప్రపంచం వదిలిపోవాల్సిందే. చప్పట్లు కొట్టండి. కన్నా సార్, ఒళ్ళు తగ్గించాలంటే ఇలా పరిగెత్తాల్సిందే. ఫ్రిడ్జ్ లో పెట్టిన మామిడి పండు కుళ్ళిపోయింది. పరిగెత్తినా కూడా నా వెయిట్ ఎలా పెరిగింది. ఏంటిది, నా టవల్కి ఎలా కాళ్ళు మొలిచాయి? అది నా కాలు బిడ్డ. నా కాళ్ళని పట్టుకొని దండం పెట్టావు కాబట్టి నీకు అన్ని మంచివే జరుగుతాయి బిడ్డ. మనిషినైనా నేను కోతినవ్వాలనుకోవట్లేదు. నేను చిన్నపిల్లాన్ని కాను, నా పేరు కన్నా. నువ్వు బిడ్డవో కన్నావో, నీ విధి ప్రకారం నువ్వు డబ్బు గలవాడిగా అవబోతున్నావు. నోరు తెరు, ప్రసాదాన్ని తిను. గోబీ తమ్ముడు పేరు జస్సీ. ఇది ప్రసాదం కాదు, లస్సీ. చప్పట్లు కొట్టండి. అందువల్ల డబ్బు గురించి నాకెటువంటి గొడవ లేదు. ఏమైంది కిట్టి? ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఇబ్బందిగా ఉంది. ఆ లస్సీ బాబా చెప్పినట్టే అన్ని జరుగుతోంది. అవునవునవును, నాకు డబ్బు వస్తుంది అన్నారు, అలాగే జరిగింది. 100 రూపాయలు దొరికింది. అలాగే నాకు ఆస్తి దొరుకుతుంది అన్నారు. 200 బిలియన్ విలువైన ఆస్తి దొరికింది. ఆ తర్వాత లస్సీ బాబా ఏమన్నారంటే నాకు యాక్సిడెంట్ అవుతుంది. టెర్రస్ లో ఉన్న ఫ్లవర్ పాట్ నా తల మీద పడింది. ఓహోహోయ్. కానీ మీ ఇంటి మీద టెర్రస్ లేదు కదా సార్? అవును, అదే నా లక్కు. అక్కడ ఫ్లవర్ పాట్ లేకపోయినా అది నా తల మీద పడింది. లస్సీ బాబాకే జై కొట్టాలి. ఓహో, నేను ఆయనకి ఒకటి ఇంకా 1,00,000 రూపాయలు ఇవ్వాలి. ఓహో ఓహో ఓహో. ఇదేమి విధి కాదు, ప్లాన్. ఏ నెంబర్ నుండి అయితే మీకు బహుమతి వచ్చిందని ఫోన్ చేశారో ఆ నెంబర్ కి ఫోన్ చేయండి.
నంబర్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఆయన సన్యాసి అయిపోయారు అనుకుంటాను. ఇప్పుడేం చేయడం? ఆ దగా బాబా మిమ్మల్ని చాలా మోసం చేశారు. అనుమానమా? అయితే నేను బిల్లియన్ అవ్వాలన్న నా కళ నెరవేరదా? నాకేమీ దొరకలేదు, తలకి దెబ్బ తగిలిందంటే. చప్పట్లు కొట్టండి. తల మీద ఎందుకురా పూల తొట్టిని వేశావు? వాడికి బలంగా దెబ్బ తగిలితే వాడు ఎలాగ డబ్బు తీసుకొస్తాడు? బాబా బాబా మాకు పరిష్కారం చెప్పండి. బాబా ఏదో ఒకటి చెయ్యండి. మాకు ఈ డీలు చాలా చాలా ముఖ్యము బాబా. అదంతా ఏమీ కాదు. నీ డీల్ ఫైనల్ కాదు పిల్లాడా. మీకు నేను 1,00,000 రూపాయలు ఇస్తాను. ఏదైనా పరిష్కారం చెప్పండి. సార్ బాబా కుదరదన్నారు కదా, ఇక మన డీల్ ని మర్చిపోవాల్సిందే. మీకు ఏమైనా మతిపోయినదా? 100 కోట్ల డీలు ఎలా మర్చిపోగలను? బాబా మీకు 5 లక్షలు ఇస్తాను. డీలు ఫైనల్ చేయడానికి మార్గం నాకు చెప్పండి. ఏయ్, నీ జన్మ వృత్తాంతం అంతా ఇంతకు ముందే చెప్పాను. ఇకపై నీకేమీ జరగదు, అర్థమైందా? ప్లాట్ఫారం మీద చిలకను పెట్టుకొని జోస్యం చూసే వాడి వల్ల నీ భవిష్యత్తు ఎలా చెప్పగలడు? నీకు జరగబోయేది నేను చెప్తాను బిడ్డ. ఇలా చూడండి, మా సేట్ అంత సులభంగా ఎవరిని నమ్మరు. నేనే లస్సీ బాబా. ఈ ఊళ్ళో వాళ్ళందరికీ నేను బాగా తెలుసు. భవిష్యత్తు గురించి నేను చెప్పే విషయాలు తప్పుగా అయ్యిందే లేదు. అరే ఈయనేనా లస్సీ బాబా? బాబా నాకు డీలు ఓకే చేస్తే మీకు నేను 1.5 కోటి ఇస్తా. తమ్ముడు హనీ, నువ్వు వెళ్ళి అతన్ని చూసుకో, నేను ఇటు వెళ్ళి ఇతన్ని చూసుకుంటాను. సరే. ఫోన్ ఇవ్వు. బొబ్బట్, ఈ ఫోన్ తీసుకెళ్ళు. అరే, వీడేమో లస్సీ బాబా శిష్యుడు, అర్థమైందా? బాబా ప్రసాదం మొత్తం అంతా బయటకు వచ్చేసింది, అర్థమైందా? ఇతను ఆ బాబా అనుచరుడే. ప్రమాదం కలిగించడానికే ఇతను ఆ బండిలో వచ్చాడు. హనీ హనీ, ఏమైంది? నా బ్యాగ్ తెచ్చివ్వు ప్లీజ్. నువ్వు అంతలా సోమరిపోతూ అయిపోయావా? ఇది నువ్వే వచ్చి తీసుకోవాలొచ్చుగా. నీ బ్యాగ్ మా గార్డెన్ లో ఎందుకు పెట్టేసి వెళ్ళావు? అరే నా కథ వదిలే గాని నువ్వు చూడడానికి ఇంత వీక్ గా ఉన్నావేంటి? నేనేం వీక్ కాదు. నేను అప్పుడే చెప్పాను కదా, నువ్వు చూడడానికి చాలా వీక్ గా ఉన్నావు. ఒక బ్యాగ్ కూడా మొయ్యలేకపోతున్నావు. అదే చెప్పానుగా, నేనేం వీక్ కాదు. ఇప్పుడు చూడు, దాన్ని తీస్తాను. నేను చాలా వీక్ గా ఉన్నాను రా చిన్న తమ్ముడు. ఈ బ్యాగ్ను కూడా ఎత్తలేకపోతున్నాను. రే గాడిద, ఎవరో బ్యాగ్ ని నేలకి మేకులతో ఫిక్స్ చేశారు. అది నా ప్రాంక్. అందులో అందరూ ఇరుక్కున్నారు. ఐ యామ్ ద బిగ్గెస్ట్ ప్రాంక్ స్టార్. నందు అందరికి మిత్రుణ్ణి. ఇదేమంత పెద్ద విషయమేం కాదే. నేను తలుచుకుంటే దీనికన్నా గొప్పగా చేయగలను.
అరే నా చెయ్యి ఈ కొండలో ఇరుక్కుపోయింది. ఇప్పుడు నా ఫ్రెండ్స్ దగ్గరికి ఎలా వెళ్ళగలను? బాగ్ బాగ్ బాగ్. ఇప్పుడు మీ 2 చేతుల్లోనూ గ్లౌస్ వేసినట్టుగా ఉంది. వెళ్ళండి బాగ్ బాగ్ బాగ్. సక్సెస్ఫుల్. నందు 1, హనీ 0. జోర్దార్ బండ్లోకి ఎక్కు, నేను మార్కెట్లో డ్రాప్ చేస్తాను. థ్యాంక్ యూ. అరే ఇదేంటి, చాలా పవర్ఫుల్ గా కిక్ చేసినట్టున్నానే. నందు 1, హనీ 1. ఓరి నాయనో, సింహాసనమా? అవును, మాలో ఎవరు గెలుస్తారో వాళ్ళే ఈ సింహాసనం పైన కూర్చుంటారు. ఓకే, ఇప్పుడు ఎవరు కూర్చోలేదు కదా, అందుకని నేను కూర్చుంటాను. అరే ఏంటిది అడ్డుకుంటుంది? నేను ఇరుక్కున్నానా? ఆ చెట్టుని బాగా పట్టుకోండి. ఇది కూడా మంచిదే, మీరు ఇకపైన ఎక్కడైనా కూర్చోవచ్చు. ఇంకా క్వశ్చన్ అంతా అక్కర్లేదు. నా మనసుకి నచ్చకపోయినా నేను జడ్జ్ అయినప్పటికీ స్కోరు చెప్పాల్సిందే. నందు 1, హనీ 2. మిత్రమా, నీకోసం ఒక గిఫ్ట్. శబాష్ శబాష్ శబాష్. నువ్వు ఏమనుకున్నావు? నీ ప్రాంక్ లో నేను ఇరుక్కుంటాననుకున్నావా? నాకు తెలుసుగా, దీంతో స్ప్రే చేస్తే పెయింట్ వెనకాల నుంచి వస్తుందని అనుమానమా? నందు 2, హనీ 2. ఈ యాపిల్ నేనే తింటాను. లేదు లేదు, ఈ యాపిల్ నేనే తింటాను. నేనే తింటాను. సుల్తాన్ కుమారుడైన బ్యాడ్ మంకీని, పిల్లలు ఈ యాపిల్ ని నేనే తింటారు, మీరు గొడవ పడకండి. ఏంటంటే హనీ 3, నందు 2. నాకు బహుమతిగా నగలు దక్కాయి. ఇదేంటి, 2 స్టీరింగ్లు ఉన్న కారా? చప్పట్లు.